ఈ వీడియోని ఎలక్షన్స్లో నిల్చునే మీ సిటీ ఫ్రెండ్కి షేర్ చేయండి. సో ఎందుకనంటే విలేజ్ ఎలక్షన్స్ అయితే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటి, సిటీలో అంటే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటి. సో అన్ని ఎలక్షన్స్కి సేమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ తీసుకుందాం. సో ఫార్మర్స్ ఇష్యూస్ అనేటి అంత పెద్ద ఫ్యాక్టర్ కాదు సిటీస్లో, ఎందుకంటే ఈ మున్సిపాలిటీలలో ఫార్మర్స్ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ సిటీస్లో వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి గెలవడానికి. అవేంటివో తెలుసుకుంటేనే మనము ఫోకస్ చేసి మున్సిపల్ ఎలక్షన్స్లో గెలవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ 2-3 రోజులలో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేది తెలియదు. సో కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి, ఓట్లైన్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మున్సిపాలిటీ ఎలక్షన్స్లో గెలవాలనంటే చాలా చాలా అవసరం. సో అందుకోసం ఒక వీడియో చేసిన, లాంగ్ వీడియో కోసం శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డీటెయిల్గా ఒక కోర్స్ లాంచ్ చేసిన, వీడియోలన్నీ అప్లోడ్ చేస్తున్నా. మీరు మున్సిపల్ ఎలక్షన్స్లో గెలవాలనంటే ప్రతి ఒక్క వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో నార్మల్గా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఓట్లని ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి అని అంటే నార్మల్గా డ్రైనేజ్. పల్లెటూళ్ళలో కూడా ఉంటుంది, పల్లెటూరు ఎలక్షన్స్లో కూడా ఇది ఫ్యాక్టరే. బట్ సిటీస్లో అయితే ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అట్లనే చెత్త సేకరణ, నెక్స్ట్ రోడ్లు, మంచి రోడ్లు ఉన్నాయా లేదా అనేది కూడా ఎలక్షన్స్ డిసైడ్ చేస్తుంది. వాటర్, నీటి సరఫరా ఎట్లా ఉంది, డ్రింకింగ్ వాటర్ సప్లై ఎట్లా ఉంది, సో అది కూడా డిసైడ్ చేస్తుంది. ఫెస్టివల్ సెలబ్రేషన్స్, వినాయక చవితి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారో దాన్ని బట్టి. సో పండుగల సెలబ్రేషన్స్ కూడా ఫ్యాక్టరీ అన్నమాట, ఓటర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్. నెక్స్ట్ ఎవరైతే కార్పొరేటర్గా లేదా కౌన్సిలర్గా కంటెస్ట్ చేస్తున్నారో సో వాళ్ళ విజిబిలిటీ ఈ పండుగలప్పుడు కానీ ఈ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు. సో ఇవి మేజర్గా ఏ పర్సన్ అయితే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలవాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క విజిబిలిటీ, ఆయన ఉన్నాడా లేడా, ప్రాబ్లం వచ్చినప్పుడు ఉన్నాడా లేడా, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఉన్నాడా లేడా, సో ఇదన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మీ వార్డులో ఏ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఓటర్ని కమెంట్ చేయండి. సో ఎలక్షన్స్లో నిల్చున్న మీ సిటీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.